రియల్ స్టార్, జీవితంలో కూడా రియల్ స్టార్. చాలామందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి వాడు. అనాథలు, ఆశ్రితులు, ఆర్తులైనటువంటి వాళ్లకు ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి మహనీయుడు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాడు. ఈరోజు మమ్మల్ని నిలబెట్టిందంటే మా ఆత్మీయులైనటువంటి చాలామంది మాకు సపోర్ట్ ఇచ్చారు. పాపం భరణి గారికి ఎవరు చెప్పినారో, నేను నిర్మాతనని చెప్పారు. మా 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 రాజగోపాల్ ఓ స్కూల్ టీచర్ అండి. ఓ స్కూల్ టీచర్గా ఉండి ఏ రకమైనటువంటి ఆస్తిపాస్తులు వెనకేసుకున్న ఏమీ లేకుండా కేవలం నా మీద అభిమానంతో ఒక టీవీ కోసం సినిమా చేద్దాం, చిన్న ఒక గంటన్నర సినిమా చేద్దామని చెప్పి ఈ ప్రయాణం మొదలుపెట్టినాం. ఈ పాటలు విన్న తర్వాత, ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత, సార్ ఇది చిన్న సినిమా చేస్తే ఏం బాగుంటుంది, పెద్ద సినిమా చేద్దామని ఆయన్నే దానికి ముందుకు వచ్చేసిండు. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు. సినిమా చేయడం ఒక ఎత్తు, దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవడం ఇంకొక ఎత్తు, ఈ రెండింటినీ మించినటువంటి ఎత్తు దాని సినిమా విడుదల చేయడం. మా గణేష్ మాకు అదృష్ట దేవతలా లభించిండు. గణేష్ బారి రావాలి. గౌరవనీయులు గణేష్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పొలమనేని అనిల్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా ఎడిటర్ శివాన్ని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ట్రెజరర్ వంకినేని సురేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా చాలా చాలా శ్రమ కోర్చి మనసు పెట్టి, అంటే ఈ వాతావరణం అంతా కూడా మాకు ఈ ఆర్టిస్టులు కూడా మేము చాలా కష్టపడి ఎంపిక చేసుకున్నాం. దీనికి పనిచేసిన వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి పని చేశారు. కొరియోగ్రఫీ చేసింది అమ్మాయి, రామ్మా పైకి రా, డాక్టర్ కృష్ణవేణి. క్లాసికల్ డ్యాన్స్తో టచ్ ఉన్నటువంటి ఐటెం కావాలని చెప్పి కోరుకున్నాం. మా రిషిత ఇది వచ్చేసిందా, ఇక్కడ రా. 31 మందిని అడగడితే దాంట్లోంచి దొరికిన స్టార్ మాకి. సింగిల్ టేక్లో సీన్స్ అన్ని కూడా ఓకే చేయించుకోగలిగినటువంటి సామర్థ్యం. అమ్మాయికి ఏం తెలియదు, అంటే బంగారమైన మట్టి పిల్లైనా ఒకటే. భరణి గారితో చేసినా కానీ, నాతో చేసినా కానీ ఆమెకు ఒకటే. అందరితోని ఏ ఎక్స్ప్రెషన్ కావాలి, డైలాగ్ లెంత్ ఎంత, అట్లా టక్కున ఓకే చేయించుకోగలిగేటటువంటి సామర్థ్యం మా అమ్మాయిది. హాసిని వచ్చిందా? హాసిని బేట రానా, రా. డబ్బింగ్ ఒకసారి నేను ఆ హీరోయిన్ను ఈ అమ్మాయిని మాట్లాడిస్తా, ఇద్దరి మాట ఒకటే అనుకుంటారు, ఎవరెవరు మాట్లాడుతున్నారో. మా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి మాట్లాడుతుంటే కూడా ఫోన్లో మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అట్లా వీళ్ళిద్దరి వాయిస్ కూడా ఉంటుంది. మాకు వరంలాగా ప్రతి ఒక్కరు మాకు ఒక వరంలాగా ఈ సినిమాకు లభించారు. ఎడిటర్ శివ రాలేదా ఇంకా? శివ రావాలమ్మా. అంటే మా జర్నీ కొనసాగుతరంగా దాన్ని ఇంకా బాగా చేయాలి, ఒక స్థాయికి ఎడిటర్ శివ గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివ, మా డైరెక్టర్, వీళ్ళ శ్రమ అంతా కూడా ధారపోసి ఈ సినిమాని చేసిండ్రు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఇది గొప్ప సినిమా అవునా కాదో కాలం తేలుస్తుంది, కానీ మంచి సినిమా అని అందరి చేత ఇది మెప్పు పొందుతుంది. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. మా గురుగారు ముళ్ళపూడి సూర్యనారాయణమూర్తి గారు చెప్పేవారు, గొప్ప కవిత్వం రాసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మంచి కవిత్వం రాసేవాడు ఈ సమాజానికి కావాలి అని. కాబట్టి మంచి సినిమా చేసేవాడు ఈ రంగానికి అవసరం అనే ఉద్దేశంతో వచ్చినాం. మేము ఇదే కోణంలో చేస్తాం. కాకపోతే స్థాయి, మా దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 2 కోట్లు మొదలుకొని 20 కోట్ల వరకు చేయగలిగే, అంటే ప్రొడ్యూసర్కు ఎక్కువ నష్టం కలగకుండా మేము సినిమా తీసి, అంటే ట్రెండ్కి అనుగుణంగా, అంటే బిజినెస్ ట్రెండ్కి అనుగుణంగా కూడా మేము ముందు మా జర్నీ సాగిస్తాం. చాలామంది మాకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా తులజారాం సింగ్ గారు, మా రాఘవేంద్రాచార్యులు గారు, మా అశోక్ గారు, చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మేమున్నాము అన్నా, నేనున్నా అని చెప్పి నా ముందుకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకున్నటువంటి బలహీనత నా స్నేహితులు, నా మిత్రులు, నా ఆత్మీయులు, నా శిష్యులు. కాబట్టి వీళ్ళందరితోనే నా జర్నీ సాగుతుంది, ఈ జర్నీ కొనసాగుతుంది. సినిమా రంగంలో మాదంటూ ఒక ముద్ర. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, ప్రధాన కార్యదర్శి రండి సార్, ఇక్కడ నిలబడండి ప్లీజ్. మరి సినిమాకి ఇంటర్వ్యూ